ప్రార్థన చేసుకుందాం. నలుదిక్కులు మూయబడ్డాయని కలవరపడద్దు. నీకోసం ఒక ప్రత్యేకమైన మార్గం తెరవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది ఆకాశ మార్గం, అది పరలోకపు ద్వారం. అక్కడ ఒక రాజు ఉన్నాడు, అక్కడ వేవేల దూతలు ఉన్నారు. మనకు పరిచర్య చేయడానికి ఏ దిక్కు మూసినా ఆ దిక్కు మూయబడదు. ఆ దిక్కు తెరవబడితే నీవు రక్షించబడతావు. ఆ దిక్కు తెరవబడితే నువ్వు సంరక్షించబడతావు. ఎవడు నీకు విరోధంగా పని చేయలేడు. దేవుని బిడ్డలారా, ఆ మార్గం తట్టు మన చేతులెత్తుదము గాక. ప్రార్థన చేసుకున్నాం. కృపగల తండ్రి, కనికరముగల యేసయ్య, మీకు స్తోత్రం. నలుదిక్కులు వెతుకుచున్నాం ప్రభా, సహాయం కోసం, ప్రయాణాల కోసం, ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, పనుల కోసం. ఎక్కడ తిరుగుతున్నా అన్నీ మూసివేయబడుతున్నాయి ప్రభా. అయితే నువ్వు చెప్పావు, నా వైపు నీ ఆత్మన ఎత్తు, నా వైపు నీ చేతులెత్తు, నేను నా దూతలు, నా సింహాసనం నీ పక్షంగా నిలబడతానని చెప్పినందుకు ఈ స్తోత్రం ఆయన. ఎవరైతే నా తట్టు చేతులు ఎత్తుతారో వారికి నా దూతల గణములను పరిచారకులుగా ఉంచుతానని చెప్పావు తండ్రి. నిజంగా మా జనాలకి మీరు అలాంటి ఒక దూతలను పంపుదురుగాక. ఆరి మూయబడిన ద్వారములన్నీ దూతలు తెలుసునుగాక. వారు గొప్ప జనమైన యాకోబులు అవుదురుగాక. ఆ విధంగా సహాయం చేయండి. అనేక సందర్భాల్లో మూయబడుట వలన నా బ్రతికేంది ఇలాగా, అయ్యో ప్రతి పని మూయబడుతుంది, ప్రతి కార్యం మూయబడుతుందని కలవరపడుతున్నారు కానీ వారి పక్షంగా నీవు కొత్త ద్వారం, నూతనమైన ద్వారం తెరచి ఆశీర్వదించమని మా యవనులను, పెద్దలను, చిన్నలను అందరినీ, నన్ను, మా సంఘాలను దీవించండి అయ్యా. మొట్టమొదటి చర్చిని త్వరగా ప్రారంభించాలని కోరుకుంటున్నాను. దాని పనులను మీరు త్వరగా ముగించండి. అలాగే మా మందిరాల్లో మీ యొక్క పండుగలను జరుపుకోవాలనుకుంటున్నాం ప్రభు, దానికి కూడా ఏర్పాట్లను సిద్ధపరచండి. మా సంఘం నీ రాజ్య వ్యాప్తి కొరకు ఆసక్తి లవుదురుగాక. అప్పుడు వారి కోసం నువ్వు ద్వారాలను తెరచి గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ ఆదరణ మనందరి సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.